ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టుల మృతదేహాల్ని శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ నివాళులర్పించారు. అంతకుముందు హాస్పిటల్లో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు కూడా. నిన్న ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ కి మరి కాసేపట్లోనే అమిత్ షా బయలుదేరి వెళ్తారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాక తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు హోంమంత్రి. ఢిల్లీలో మోదీ నేతృత్వంలో నిర్వహించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ భేటీలో పాల్గొంటారు అమిత్ షా. నిన్నటి నుంచి శ్రీనగర్లోనే ఉన్నారు అమిత్ షా. ఈ వివరాలని సిసిఎస్ మీటింగ్లో ఆయన ప్రధానికి ప్రస్తావిస్తారు. అమిత్ షా మృతులకు నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టూరిస్టుల మృతదేహాల్ని శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కి తరలించారు. అక్కడే ఆ మృతదేహాలన్నిటికీ కూడా నివాళి అర్పిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పహల్గామ్లో ఉగ్రమూకల దాడిలో మరణించిన టూరిస్టుల మృతదేహాల్ని శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కి తరలించారు. అక్కడే బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా రోధిస్తూ ఉన్నారు. తమ వారిని ఇలా కోల్పోతామని ఎవరు కలలు కూడా ఊహించి ఉండరు. సరదాగా పిల్ల పాపలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని పహల్గామ్కి టూరిస్టులు అంతా కూడా వచ్చారు. కానీ అక్కడ జరిగిన ఈ మారణకాండలో తమ ఆప్తుల్ని కోల్పోయిన వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. టూరిస్టుల మృతదేహాల్ని శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కి తరలించారు. ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంతకుముందు ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించారు. ఇక మరి కాసేపట్లో నిన్న దాడి జరిగిన ప్రాంతానికి పహల్గామ్కి అమిత్ షా వెళ్లబోతున్నారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత మోదీ నేతృత్వంలో ఈరోజు నిర్వహించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ భేటీలో పాల్గొనే అమిత్ షా నిన్నటి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఈ మీటింగ్లో ప్రధాని మోదీకి వివరిస్తారు. మృతులకు నివాళి అర్పించిన అనంతరం అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు కేంద్ర హోంమంత్రి.